గుడివాడ 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కొడాలి నాని గారు ఎలాంటి రాజకీయం ఆడాడంటే గుడివాడని చాలా అభివృద్ధి చేయాల్సిన విషయాల్లో గెలిచిన చోట 2 సార్లు పదవులు లేవు, పార్టీ లేదు అని చెప్పేసి అన్నాడు. తర్వాత గెలిచాం కానీ పార్టీ మనకి హైకమాండ్ లేదు కదా అని చెప్పేసి అన్నాడు. 4వసారి గెలిచిన తర్వాత మనకి గుడివాడని అభివృద్ధి చేసుకుందామంటే ఏ కార్యక్రమం చేయలేదు, ఏ విధమైన గుడివాడ అభివృద్ధి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఉపాధి లేదు, ఆటోనగర్ డెవలప్మెంట్ లేదు, రైల్వే స్టేషన్కి సంబంధించి ఫ్లైఓవర్ లేవు, బస్ స్టాండ్ డెవలప్మెంట్ లేదు, రైతులకు ఏమి సరైన విధానం లేకుండా చాలా దారుణమైన స్థితిలో గుడివాడని పెట్టాడు. 20 సంవత్సరాల నుంచి ఇవాళ చెయ్యి మారిపోతుంది. నూతనంగా వెనిగల రాము గారు వచ్చారు గుడివాడకి, ఇలా ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఒక ఫౌండేషన్ ద్వారా వచ్చి ఒక సంవత్సరంలోనే ఆయన 20 సంవత్సరాలు గెలిచిన ఆయనకి ఒక పేరు అయితే ఇవాళ 1 సంవత్సరంలో వచ్చిన ఆయనకి ఒక పేరు ఉంది. ఎందుకంటే ఈ 20 సంవత్సరాల్లో ఆయన చేసిన కష్టం ఏమీ లేదు. కానీ 1 సంవత్సరంలో రాము గారు వచ్చి ప్రతి పేదవాడి దగ్గరికి, ప్రతి ఇంటి దగ్గరికి, ప్రతి సామాన్యుడి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు. పేదలతో మమేకం అవుతున్నాడు. తన చేతనైన సహాయం చేస్తున్నాడు. అక్కడు పేదవాడికి అన్నం పెడుతున్నాడు, సహాయం అడిగినోడు సహాయం చేపిస్తున్నాడు, రైతులకు కూడా సహాయం చేస్తున్నాడు, ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు, అన్నింటికీ ముందు ఉంటున్నాడు. వెళ్ళి ఇది నాకు కావాలి అంటే వెంపటనే ఆయన సహాయం చేసి నిలబడే ఒక ఆపద్ బంధువులాగా గుడివాడకు వచ్చాడు అనుకున్నాం. రేపొద్దున ప్రజల నిర్ణయంపటికి గట్టిగా నిలబడి ఆయన గెలిపించుకుంటే గుడివాడ అభివృద్ధి చెందుద్ది, చాలామందికి ఉపాధి వస్తుందని మేము కోరుకుంటున్నాం. కొడాలి నాని 20 ఏళ్ళుగా అసలు ఏమి ఒక మంచి పని కూడా చెప్పుకోదగ్గ పని కూడా ఏం చేయలేదంటారా? గుడివాడలో కొడాలి నాని గారు చెప్పుకోదగ్గ ప్లేయర్ ఏంటంటే ఆయన గెలిచిన తర్వాత 20 సంవత్సరాలు ఫ్లైఓవర్ అసలు ఇప్పుడు ఆగిపోయింది. ఎలక్షన్ కూడా వస్తే అది ఆగిపోద్దో, అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, అప్పుడు కొంటారో లేదో కానీ తెలియదు చాలామంది. ఎందుకంటే బిగిన్ చేశారు. 20 సంవత్సరాలు ఆయన చేసింది బిగిన్ చేస్తాం వరకే, శంకుస్థాపన చేసి వెళ్ళిపోతాడు. కానీ ఇవాళ గుడివాడ అభివృద్ధి చెందలేదంటే ఒక క్యాష్నో ద్వారా, ఒక ప్లాకార్డ్ కబ్బుల ద్వారా బాగా అభివృద్ధి చెందింది. బూతుల ద్వారా చాలా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉంది గుడివాడ. బూతుల మంత్రి ఎవరంటే గుడివాడలో కొడాలి నాని గారి పేరు ఎత్తారు. మేము ఆయనతో పాటు తిరిగిన వాళ్ళమే మా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు వచ్చినప్పుడు ఒక సాధారణంగా, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో మాకు తెలుసు. ఎందుకంటే కళ్ళ ముందు పెరిగాడు, కళ్ళ ముందు ఎలా స్థాయికి వెళ్ళిపోయాడు. వాళ్ళ 2,000 కోట్లు 3,000 కోట్లు దాటిపోయాడు. అధిపతి ఏంటి, గుడివాడకి అధిపతి అయ్యాడు. గుడివాడకి అధిపతి. ఆయన కనసాగిలో నడుతుంది గుడివాడ అనుకున్నాం. కానీ రేపొద్దున దానికి గుడివాడకి మొగుడు వచ్చాడు. కరెక్ట్ మొగుడు దించారు. ఎవరన్నీ చెప్పినా జనాలంతా కూడా కొడాలి నాని వైపే ఉన్నారనేది అక్కడ గ్రౌండ్ రియాలిటీ. పిలిస్తే పలుకుతాడు, వస్తాడు, అడిగితే ఎంతో కొంత ఇస్తాడు అనే ఒక నానుడు ఇప్పటికీ కూడా గుడివాడ నియోజకవర్గంలో అక్కడ ప్రజల్లో అయితే ఉంది. దీనికి మీరేం చెప్తారు? ఆయన సామాజిక వర్గాన్ని పిలిస్తే వస్తాడు, సామాజిక సమీకరణాలు చేస్తాడు గట్టిగా. ఎవరికి సహాయం చేయాలో వాళ్ళకే చేస్తాడు. పదవులు కానీ ఏ పదవులు పెట్టుకున్నాడో ఆయన అభివృద్ధి చేసే మంత్రి అయితే లేకపోతే ఎమ్మెల్యే అయితే గుడివాడ మున్సిపల్ ఎలక్షన్ జరగలేదండి. మున్సిపల్ ఎలక్షన్ జరగాలిగా, మున్సిపల్ చైర్మన్ పెట్టాలిగా, రోడ్లు డెవలప్మెంట్ చేసుకోవాలిగా. ఆయన చేసిందల్లా ఆయన పిలిచే పలికి ఎక్కితే వాళ్ళ మనుషులకి, ఆ సామాజిక వర్గ మనుషులు ఏ పార్టీలో ఉన్నా పిలిస్తే వెళ్తాడు. పేదవాడు పిలిస్తే వెళ్ళడం, కుల రాజకీయాలు చేయగలడు. మగవాడు కొడాలి నాని దాంట్లో కుల రాజకీయాల్లో చాలా మగవాడు. ఇవాళ దళితులను నమ్మించి మోసం చేసిన ఎన్నుపోటు ఆయన. దళితులను ఏ కన్ను ఈ కన్ను అంటాడు కదా, ఏ కన్ను లేదు. దళిత బిడ్డలు అందరూ ఎలాంటి విధానంలో ఒక సాధారణమైన ఆయన పార్టీ అనగాల ఆయన కోసం కష్టపడిన వ్యక్తి ఒక దళిత బిడ్డని గంజా కేసులు ఇరికిచ్చాడు. మా సోడగుడు రవికాంత్ అని నా సహోదరుడు, నా కులస్తుడు, తోటి కులస్తుడు, మాది కులస్తుడు. ఆ కుర్రోడిని గంజా కేసులు ఇరికిచ్చారు. ఆయన రాజకీయం ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఇవాళ ప్రభుత్వమే దళితుల్ని 23 పథకాలు పెట్టిన ప్రభుత్వాలు పథకాలు ఎత్తేసినాయి. అంబేద్కర్ విద్యాదేవిని తీసేసింది. ఇవాళ మనుషుల్ని దళితులు పెట్టినందరినీ చంపి డోర్ డెలివరీ చేసిన మొగన్నగాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో కొడాలి నాని గారు అనుచరులు, కొడాలి నాని గారు మనుషులు ఇవాళ దళిత సామాజిక వర్గాన్ని చాలా అనగదొక్కారు. ఏ దళితుల వేటికి ఏ పదవులు లేవు, కార్పొరేషన్లో పదవులు లేవు, ఏ కార్పొరేషన్ లోన్ ఇప్పించలేదు. ఏ దళిత బిడ్డ చచ్చిపోయినా వచ్చి దండేసిన నాయకుడు కాదు ఆయన. కాదన్న త్యాగరాజ్ అన్న, ఇప్పుడు ప్రస్తుతం వెనిగండ్ల రాము పేరు గుడివాడలో బాగా బలంగా వినిపిస్తుంది. మరి 20 ఏళ్ళు అంటే 4 సార్లు ప్రత్యక్షంగా ఎన్నికలు చూసిన వ్యక్తి ఇప్పుడు అదే ఎన్నికల్ని ఢీకొట్టడానికి, అదే పోల్ మేనేజ్మెంట్ని ఢీకొట్టడానికి వెనిగండ్ల రాము సరితూగగలరా అనేది నా ప్రశ్న. కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్ చేశారు సార్. చాలా సంతోషం అండి. ఎందుకంటే వెనిగండ్ల రాము గారు ఏదో సేవ చేసుకుంటూ ఫౌండేషన్ ద్వారా వచ్చి సేవ చేసుకుంటారు అనుకున్నారు చాలామంది. కానీ ఆయన రాజకీయం చేయడానికి వచ్చాడు, మామూలు రాజకీయం కాదు. ఆయన 20 సంవత్సరాల నుంచి అమెరికాలో ఏమైనా తెలివితేటలు నేర్చుకున్నాడో అదే తెలివితేటలు ఇవాళ గ్రామ స్థాయిలో అమెరికా తెలివితేటలు ఉపయోగించగలడు.
మంచి తెలుగు ఆయన సేవ నాయకుడు అనుకున్నా నేను అనుకున్నా. కానీ ఇవాళ పలానా మనిషి రాజకీయ నాయకుడు అంటే ఈయన దగ్గరే నేర్చుకోవాలి. రాజకీయం చేయడానికి వచ్చాడు ఆయన. రాజకీయం చేయడంలోనే ఇవాళ ఆయన చేసే పనులు కూడా రాజకీయ పనులుగానే ఉంటాయి. వచ్చిన ఒక్క సంవత్సరంలో ఎవరికైనా ఇంత పేరు వస్తుందా? వచ్చిన ఒక్క సంవత్సరం అంత పేరు తెచ్చుకున్నారంటే 20 సంవత్సరాల నాని గారికి ఉన్న పేరు ఒకటే, ఈయనకు వచ్చి సంవత్సరంలో వచ్చిన పేరు ఒకటే. ఇవాళ ఆయన గడప పర్యటన వెళ్తుంటే ఆడతలు పడతారంటే ఏంటి? సహాయం చేసే మనిషి వచ్చాడు కాబట్టి ఆపదలు మన బాధ కూడా చెప్పుకునే ఇన్ని మనిషి వచ్చాడు కాబట్టి ఆయనకి ఆడతలు పడతారు. అలాంటి నాయకుడు రాజకీయం చేయడానికి రేపొద్దున ప్రజల్లో మార్పు వస్తుంది. ప్లస్ అది కాకుండా జనసేన తెలుగుదేశం కలిసినాయి కాబట్టి గెలుపుకి 100% మనకి గెలుపు ఉంది అవకాశం. అంటే గుడివాడలో ఎక్కువ ఎస్సీలో ఓటు బ్యాంక్ అయితే బలంగా ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గం ఈసారి ఎవరికి కొమ్ము కాద్దాం అనుకున్నారు, ఎవరిని గెలిపిద్దాం అనుకున్నారు? గుడివాడ నియోజకవర్గానికి దళిత సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం 58,000 ఓటింగ్ ఉంది. 58,000 ఓటింగ్లో మినిమమ్ 50%, 58,000 ఓటింగ్లో 50,000 ఓట్లు పడిపోతాయి. ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ ఎస్సీ సామాజిక వర్గం ఒక దళిత బిడ్డను చేసుకున్న వ్యక్తి. ఎందుకంటే అక్కడ మాకు ఆప్తుడయ్యాడు. ఆ దళిత సామాజిక వర్గానికి మేము ఎన్నిదోటిగా గుడివాడ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి, ఎన్ని కోట్లు రాబట్టి అధిపతి రావాలి. కానీ ఎస్సీ సామాజిక వర్గ బిడ్డనే చేసుకున్నాడు కాబట్టి ఆ సామాజిక వర్గం అందరూ ఆయన కొమ్ము కాయడానికి సిద్ధంగా ఉన్నాం. ఫైనల్గా ఏం లేదు. ఇవాళ రాబో రోజుల్లో గుడివాడ నియోజకవర్గం 2024లో కృష్ణా జిల్లాలోనే రాష్ట్రంలోనే గుడివాడ ఎమ్మెల్యే రాష్ట్ర స్థాయిలో వినిపించాలి. అది భారీ మెజార్టీ, 50,000 మెజార్టీ వినిపించాలని మా కోరిక. వెనిగల రాము గారిని తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున ఎవరు నిలబెడతారో, ఎవరు సీట్ ఇచ్చారో వెనిగల రాము అని చెప్పారు. ఆ వెనిగల రాము గారిని 50,000 మెజార్టీతో దళిత సామాజిక వర్గం నిలబెడుతుంది.